తీసుకొస్తే వాళ్ళ చదువు కెరీర్ ఖరాబ్ అవుతాయనే ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారు కొద్ది రోజుల పాటు మనం అట్లా దూరంగా పెట్టడం జరిగింది. తర్వాత క్రమం లోపల విద్యార్థులకు భవిష్యత్తు ఉండాలంటే తెలంగాణ రాష్ట్రం అయితేనే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ రోజు విద్యార్థి భవన్ పెట్టిన తర్వాత అనేకమైన పోరాటాలు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో చేయడం జరిగింది. ఎర్రల శ్రీనివాస్ గారి నాయకత్వంలో కానీ బాలకృష్ణ నాయకత్వంలో కానీ ఎన్నో పోరాటాలు చేసి ఆ రోజు తెలంగాణ హక్కుల కోసం తెలంగాణలో తక్కువ మెడికల్ కాలేజీలు ఉంటే మా ఆంధ్రాలో ఎక్కువ మెడికల్ కాలేజీలు ఉంటే తెలంగాణలో మెడికల్ కాలేజీ లేకపోవడం వల్ల తెలంగాణ విద్యార్థులు మెడికల్ విద్యకు దూరం అవుతుందని చెప్పి ఆ రోజు అనేకమైన ఉద్యమాలు చేసినాం. స్కాలర్షిప్ల పెంపు కోసం పోరాటం చేసినాం. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అదేవిధంగా విద్యార్థి నాయకులకు కూడా రాజకీయాల అవకాశాలు ఇచ్చినప్పుడే కొత్త తరం రాజకీయాలకు రావాలనే ఉద్దేశంతోనే మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆ రోజు శిక్షణ శిబిరాల పేరు మీద ప్రతి ఒక్క విద్యార్థి నాయకులందరినీ రాజకీయంగా పైకి తీసుకొచ్చి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల చాలామంది రాష్ట్ర స్థాయి నుంచి మొదలుకుంటే గ్రామ స్థాయి వరకు కూడా సుమనన్న లాంటి వాళ్ళు ఎంపీగా, కిషోర్ అన్న ఎమ్మెల్యేగా, చాలామంది కార్పొరేషన్ చైర్మన్గా, జడ్పీ వైస్ చైర్మన్గా, జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, సర్పంచులుగా అదేవిధంగా నామినేట్ పోస్టులుగా అదేవిధంగా చాలామందికి రాజకీయంగా అవకాశం ఇచ్చిన నాయకుడు మన కేసీఆర్ గారు. అదేవిధంగా ఉద్యమంలో ఉప ఎన్నికలు వస్తే నాకు కూడా కేసీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. ఎన్నికల ఓడిపోయిన తర్వాత కూడా మన చైర్మన్గా అవకాశం ఇచ్చింది మన కేసీఆర్ గారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, సంవత్సరం దాటిపోయింది. ఏ విద్యార్థి నాయకుడికన్నా వాళ్ళకు అవకాశం ఇస్తున్నారా? చాలామంది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కూడా ఎవరు కూడా ఇప్పటి వరకు వాళ్ళు ఇవ్వలేదు. గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వరకు ఎంతోమంది ఉన్నా కూడా ఆ రోజు కూడా వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వలేదు. అవకాశాలు ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఇచ్చిన నాయకుడు కేటీఆర్ గారు అని చెప్పి ఇవాళ మనం సగర్వంగా ఇవాళ చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో గులాబీ జెండాను పట్టుకొని ముందుండి తెలంగాణ కోసం పోరాటం చేసింది ఆనాడు టీఆర్ఎస్విగా మన విద్యార్థి నాయకుల పోరాటం వల్లనే అది సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. గడిచిన సంవత్సర కాలం లోపల కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది. మనం 1,60,000 ప్రభుత్వ ఉద్యోగాలు మనం భర్తీ చేసినా ఇంకెన్ని ప్రాసెస్లో ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఇవాళ జిల్లాలకు వెళ్ళినప్పుడు అనేకమైన హామీలు ఇచ్చారు. నేను అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో పట్టే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి ఆ రోజు ఈ రాష్ట్రంలోని ప్రజలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు అందరికీ హామీ ఇచ్చి ఇవాళ సంవత్సరం 13 నెలలు దాటిపోయినా కూడా ఇవాళ ఉద్యోగాలు వేయలేని పరిస్థితి ఉన్నది. గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లే ఇవాళ ఉద్యోగ పత్రాలు ఇచ్చి ఎల్బీ స్టేడియంలో పెద్ద మీటింగ్లు పెట్టి నేనే ఉద్యోగాలు ఇస్తున్నానే ఊకదంపుడు ఉపన్యాసాలకే ఈ ముఖ్యమంత్రి గారు పరిమితి అయ్యారు తప్ప ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి లేదని మనం చాలా స్పష్టంగా అర్థమైంది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పారు. పేరుకు ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చారు, కానీ అందులో ఉద్యోగాలు లేవు. జాబ్ క్యాలెండర్ కూడా వీళ్ళు ఫాలో అవుతలేరు. మరి ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరం అని చెప్పి ఇవాళ గ్రామాల్లో కూడా చాలామంది యువకులు, నిరుద్యోగులు కూడా ఇవాళ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళందరినీ సమీకరించి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే వరకు కూడా మన విద్యార్థులం అందరం కూడా పోరాటం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నీటు తీసుకొచ్చి రాష్ట్రంలోని మన విద్యార్థులు, తెలంగాణ విద్యార్థులకు నష్టం జరుగుతుందని చెప్పి ఆ రోజు కేటీఆర్ గారు చెప్పడం వల్ల వారి సూచన మేరకు మనం రాజ్భవన్ను ముట్టడించినాం. జిల్లాలో కూడా మెడికల్ కాలేజీలో కేసీఆర్ గారు మెడికల్ కాలేజీలు కట్టిస్తే ఇవాళ వాటిని సక్రమంగా నడపలేని స్థితిలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది. కాబట్టి వాటి కూడా ప్రక్షాళన కోసం మనం అందరం కూడా నడుపు బిగించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కేటీఆర్ గారి సూచన మేరకు మన గురుకులాల్లో చాలామంది విద్యార్థులు సరైన భోజనం పెట్టకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు ఇవాళ చనిపోయే పరిస్థితి ఉన్నది. అనారోగ్యాలతో హాస్పిటల్లో వాడే పరిస్థితి చాలామంది ఇబ్బందులకు గురయ్యారు. ఆ రోజు ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో ఒక కమిటీ వేయడం వల్ల కమిటీ మన విద్యార్థులకు అందరూ కూడా ప్రతి గురుకుల పాఠశాలను సందర్శించి గురుకులాల్లో జరుగుతున్న ఇబ్బందులు, ఎలాంటి ఇబ్బందులు అవన్నీ కూడా మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారికి మనం నివేదిక ఇవ్వడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ని మరింత బలోపేతం చేసుకుంటూ మరిన్ని పోరాటాలు చేయడానికి మనమంతా